ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు అన్ని కల్పితాలు. కేవలం మీ వినోదం కోసం మాత్రమే రూపొందించబడినవి. ఎవరిని ఉద్దేశించి కాదు. ద క్యారెక్టర్స్ అండ్ ద సీన్స్ ఇన్ ద షార్ట్ ఫిల్మ్ ఆర్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. దోస్ ఆర్ నాట్ ఎయిమ్డ్ టు ఎనీవన్. సారీ. అసలు ఈ మాటకి ఇన్ని అర్థాలు ఉంటాయని నాకు వీడి కథ చూసినాకే తెలిసింది. ఎవరి కథ అనుకుంటున్నారా? ఒక బాలరాజు కథ. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సారీ రా బుజ్జి, ఇంకెప్పుడు అలా చేయను. నాకేమొద్దు నీ సారీ పో. అలా కాదు, ఒకసారి నేను చెప్పేది వినరా. నువ్వు నాకేం చెప్పదు, నేనేం విన్ను. నీకు నాకు పచ్చి అలా కాదు, ఒకసారి చెప్పేది విను. ఈ అబ్బాయి ఏం చేస్తున్నావు? ఎనుగో వెళ్ళిపో. ఆగరా, నీ సంగతి ఇట్లా కాదు. రా రే, చెప్పేది ప్లీజ్ రే. హలో, పార్థ వాళ్ళ పేరెంట్సే కదండి మాట్లాడేది మీరు? నేను పార్థ వాళ్ళ రూమ్మేట్ ని మాట్లాడుతున్నాను. మీ ఓడిని ఇక్కడ చదువుకొని పంపిస్తే మీ ఓడి ఇక్కడ అమ్మాయిల వెంట తిరుగుతూ పత్యాపారాలు చేస్తున్నాడు. బాగోదండి మీ పెట్టుకో. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఫ్రెష్ అయ్యా. నువ్వు? నేను ఇప్పుడే పాలు తాగుతున్నా. ఓ అవునా. ఇంకేంటి, నువ్వు తిన్నావా స్నాక్స్? తినలేదు. నేను పెట్టానా? వద్దులే, నాకు చేతులు ఉన్నాయి, తింటాలే. నేను పెడతా, తినవా? తింటాలే. సర్లే, రేపు బయటికి వెళ్తామా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికో చోటికి. అదే ఎక్కడికి? సర్లే, సినిమాకి వెళ్తామా? సరే వెళ్దాం. సర్లే, బుక్ చేస్తాం కార్నర్ సీట్స్. కార్నర్ సీట్స్ ఎందుకు? సినిమా చూడవా? నువ్వు సినిమా చూడు, నేను నిన్ను చూస్తూ ఉంటా. ఏ ఎవర్రా నువ్వు? నన్నెందుకు గెలుకుతున్నావురా? నీ అబ్బా, ఇంకొకసారి కనపడినావనుకో చెప్తా నీ సంగతి, ఆగు. నాన్న జస్ట్ నా క్లాస్మేట్ ఇంకేం లేదు. వాడు ఊరికే చెప్పాడు నాన్న, జస్ట్ నార్మల్ గా మాట్లాడుతాను. రండిరా, ఇక్కడే ఉన్నాడు రా. రే తొందర రారా, రే తొందర రారా. రే డూమూలు ఏ వ్యక్తి చెప్పు. నేను గమ్మునుండ్రా, డ్యామేజ్ ఉంటే ఫుల్ గా ఇడా. బీటెక్ లో తెలియదురా, తెలుగు మర్చిపోతే ఎలా రా? ప్రథమా విభక్తి. రే ఎవడరా నువ్వు? అంత కరెక్ట్ గా చెప్పావు. నేను కరెక్ట్ గానే చెప్పాను, కానీ నాకు సారీ చెప్పలే ఈ పెద్ద మనిషి. మళ్ళా వాళ్ళ నాన్నకేమన్నా చూద్దామా ఎవరికి పడిద్దో. బ్రో నువ్వు ఫోర్త్ ఇయరా? బ్రో నీకు చేతన్ చేన్ తోడంతోనే విభక్తో తెలుసా? బ్రో అది వదిలేదు బ్రో. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉంటుంది అలాంటిది, అది పోయి డ్రైనేజ్ లో పడుతుంది. దానికోసం నువ్వు పోయి ఏం వెతకావు కదా, ఆ డ్రైనేజ్ లాంటి వాడు వీడు. బ్రో వీడిది చిన్న గొడవే బ్రో, నువ్వు వెళ్ళిపో బ్రో. వీడిని ఎలా దారిలో పెట్టాలి? అన్నా అన్నా రానా. హితము చెప్పిన వాడు జూనియర్ అయిన వినరా సుమతి. ఆగరా నా కొడక్క. ఎవడ్రా నువ్వు? నీకెందుకురా? నా కొడక ఇస్తా ఉండరా ఇప్పుడు. అది అలాగే నలుకుంటా. వీడిని ఇలా కాదురా, కర్ర తీసి నీ ఇష్టం, నీకు ఎంతసేపు కొట్టుకోవరా. దాని మీద పడేద్దాం పారా. ఇంకా అడదులే, వస్తాడు. అమ్మ ఈ నాలుగు నా అంతా గట్టిగా పగబట్టేట్టున్నారా బా.
వాళ్ళంతా పునకం చేశారు కదరా. అబ్బా ఏరా ఎవరో కొట్టారంట? నిన్న కొట్టించుకున్నాడరా. నువ్వు ఫస్ట్ ఆ లవ్ మీద హెడ్ తగ్గించుకుంటే అన్నీ బాగుంటాయి. నువ్వు చదువుకోపోరా. నువ్వు మాత్రం అందరి రిలేషన్స్కి వెళ్ళి వేలు పెట్టు. ఏం చేస్తున్నావు స్వీటీ? ఫ్రైడ్ రైస్ తింటున్నా. మరి నాకు లేదా? ఆగరా. హలో, మీ అబ్బాయిని కాలేజ్ ఎందుకు పంపించారు? బేబీ ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. తిన్నావా నువ్వు? నేను తిన్నా, నువ్వు తిన్నావా? తిన్నా. ఇంటర్ పిల్లరా? ఇంటర్ పిల్ల కూడా తక్కువైందా? అవురా, పార్థగాడు ఎందుకు కనిపించట్లే? వాళ్ళ పేరెంట్స్ వచ్చినారంటారా, అందుకనే పోయినాడు. ఇదేనా మీ పెంపకం? ఏం లేదు, ఇప్పుడే షేవింగ్కి వచ్చా. వర్షం కదా, బియర్డ్ పెరిగిపోయింది అన్నావు కదా మొన్న కలిసినప్పుడు, అందుకని ఎంత అందంగా ట్రీట్ చేస్తున్నా. నువ్వు చెప్పినట్టే. సర్లే, తిన్నావా? ట్రిమ్మింగ్ అయిపోయాక వెళ్ళి తింటా. బ్రో, అవసరమా షేవింగ్ అప్పుడు కూడా? నీకు ఎందుకు మర్యాదగా మాట్లాడినప్పుడు నువ్వు మర్యాదగా మాట్లాడు. కాదని నోటికి వచ్చింది అన్నావు అనుకో, చేతికి ఏం చేస్తున్నావు? నీకేమైనా మైండ్? ఏమంటారా నీకు తెలుసా? నువ్వెందుకు వచ్చినావు మధ్యలో? ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఫస్ట్ నీకు అర్థం అవుతుందా? తెలుసా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందారా? నాకు అర్థం అవుతుందిరా, మీకేం అర్థం కావట్లా? అసలు నీకేం అర్థం అవ్వాలరా? ఒరే, నువ్వు ఒక మనిషిని చంపేదాకా పోయినావు, అది నీకు అర్థం అవుతుందా? నేనేం ఎవరిని చంపట్లే, అందరిని కరెక్ట్ గా పెడుతున్నా అంతే. అసలు ఎందుకురా నీకు అంత హెటెడ్ లవ్ అంటే? నాకు ఒక అన్నయ్య ఉండేవాడు. నీవే నా జీవిత సత్యమే, నీవే నా హృదయానావమే, నీవే నా శ్వాసలో ధ్యానమే, నీవే నా లోకాధారమే. నీ చూపే నా ఉదయకాంతమే, నీ నవ్వే నా మధుర గానమే, నీ తోడే నా ధైర్య దీపమే, నీవే నాలో ఆధారమే. ఏమరా అన్నయ్య, మా వదిన ఎప్పుడు కూర్చున్నావు? నీ వదిన నా ఇదో రా చూడు. ఇది కాదమ్మా, ఫేస్ కావాలి. అవన్నీ తప్పురా పెళ్ళయ్యాకే. మరి మా మర్దల్ని ఎప్పుడు చూపిస్తున్నావు? అబ్బా, నేను పెళ్లి తర్వాతే. నీవే నా తొలల ప్రారంభమే, నీవే నా మనసు నివాసమే, నీవే నా ప్రేమ పరిణామమే, నీవే నా బతుకు పరదాగమే. రేపు మనం ప్రైవేట్ గా కలుద్దాం. సరే, నేను ఒక ప్లేస్ చెప్తాను, రేపు అక్కడ కలుద్దాం. సరే. సరే, బాయ్. అరే, రేపు నేను నా పిల్ల బయటికి పోతున్నాం. నేను నా పిల్ల కూడా రేపు సినిమాకి వెళ్తున్నాం.
బానే మంచి స్టోరీలు ఉన్నాయి కదరా మీరు నాకు. పూర్తిగా చెప్పనేమన్నా నన్ను? నువ్వు చెప్పరా. వాడతనం కలవడానికి వెళ్ళాడు. నేను నా పిల్ల కోసం వెయిట్ చేస్తున్నా. పిల్లేంటి ఇంకా రాలే, వచ్చేలోపు రీల్స్ అన్న చూసుకుందాంలే. అరే టైం అయిపోతుంది, ఎప్పుడు వస్తుందో ఏంటో. సార్ సార్ ఫ్రూట్స్. థ్యాంక్స్. వచ్చేసినట్లుంది, చూద్దాం. సరే మళ్ళీ ఈడేనా? ఎన్నిసార్లు అయ్యా. సారీ సార్. ఈ పిల్ల కంటే వీడే ఎక్కువ సార్లు వచ్చేలా ఉన్నాడుగా. టైం ఏమో అయిపోతుంది, ఈ పిల్ల ఏమో ఇంకా రాలేదు. సర్లే చూద్దాం. ఇప్పుడన్నా వచ్చినట్లుంది, తనే అనుకుంటా. బ్రో మీరు దేవరాజనా? అవును, నువ్వెవరు? మీరు వెయిట్ చేస్తుంది ఈ అమ్మాయి కోసమే కదా? అరే తన ఫోటో నీ ఫోన్లోకి ఎలా వచ్చిందిరా? తను నిన్నే కదా బ్రో, నన్ను కూడా మోసం చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? ఒకసారి ఫొటోస్ చూడు బ్రో, నీకే అర్థమవుతుంది. జాగ్రత్తగా ఉండాలి కదా బ్రో. ఈ పిల్ల వచ్చేలోపు మన చూస్తా.
తమ్ముడు, రే ఏంది ఇలా వచ్చావు, ఏమైంది? అరే ఈ లవ్లు ఇవన్నీ మన వల్ల కాదురా, మనకు సెట్ కావు. నీ మంచి కోసమే చెప్తున్నా, వినురా. ఏమైందిరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ మంచి కోసమే చెప్తున్నారా, వినురా. ఇక నుంచి అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోరా ఊరెళ్ళి. హలో, ఎవరు? చెప్పండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మా అన్నయ్య ఇక్కడ నాతో. రే అన్నయ్య, అన్నయ్య ఎక్కడ ఉన్నావురా? రే అన్నయ్య, రే ఇక్కడే ఉన్నారా కదరా, ఎక్కడ పోయినావురా? రే అన్నయ్య, అన్నయ్య ఎక్కడికి వెళ్ళావురా? రే అన్నయ్య, అన్నయ్య. అమ్మా, మా అన్నయ్య అంటే నాకు ప్రాణం. అలాంటిది ఎవడో ఫోన్ చేసి మా అన్నయ్యకి ఇలా జరుగుతుంది అంటున్నాడు. నాకేం అర్థం కావట్లే. అది నిజం అబద్ధం నాకేం తెలియట్లే. ఆ నిజం అంటే నువ్వే చూపించమ్మా. భయ్యా ఎక్కడ భయ్యా, ఎక్కడున్నారు భయ్యా మీరు? ఓ అందుకనే నాకు లవ్ అంటే అంత హేట్రెడ్. నువ్వేది పూర్తిగానావా? నువ్వు చెప్పరా. ఏమైందిరా, ఎందుకురా ఇట్లా చేసావు? లేరా అన్నయ్య, ఏమైందిరా, ఎందుకురా ఇట్లా చేసినావు? రే రారా, రే రా, రే రే అన్నయ్య. అన్నయ్య రే రే చూడరా కొంచెం. నీ పాడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నావు. హలో, ఏంట్రా ఏమైంది? పొద్దునకి ఫోన్ ఎత్తట్లేదు. ఏం లేదు, ఇప్పుడే బయటికి వెళ్ళాను నేను నా అన్న. మేమిద్దరం ఈ వారం వచ్చేస్తానమ్మా. సర్లే, త్వరగా ఇంటికి వచ్చేయండి. వచ్చేస్తామమ్మా. నేను మా అన్నయ్య లవ్ చేసిన ఒకే పిల్లన. ఈ బాబా వల్ల మా అన్న సరిపోయాడు. నువ్వు నేను ప్రేమించిన ఒకే పిల్లనా? ఆ పిల్లకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర మాక్సిమం లాగేసాం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఓ పని చేద్దాం, ముందు నువ్వు వీడితో కలుద్దాం అని చెప్పు, వాడితో సినిమాకి వెళ్దామని చెప్పు, తర్వాత నేను చూసుకుంటా. సరే. ఏ సుబ్బలక్ష్మి ఇట్రా. సుబ్బలక్ష్మి కాదు, సుబ్బు. సరే కానీ ఇక బుర్కదివా? కనీసం వేరే ఊరు వెళ్ళేదాకైనా ఉంచని. సరే పద. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. The number you're calling is out of network coverage area. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్ మరేం చేసేవారు వాళ్ళని?
కేసు పెట్టాల్సిందిరా. డబ్బులు ఉన్నోళ్ళు పెడితే కేసు ఆడొద్ది, నువ్వు నేను పెడితే ఆడదు. మీ అన్న చచ్చిపోయాడు, అది నీ వల్ల అయితే కాదు, కానీ నీ ఫ్రెండ్ చావబతుల మధ్యలో ఉన్నాడు, అది మాత్రం నీ వల్లే. ఏంద్రా మాట్లాడుతున్నావు? నిజం రా, పార్థుగాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. నువ్వు వాళ్ళ పేరెంట్స్కి అలా చెప్పావు కదరా, సో వాళ్ళు కాలేజ్ మానిపించేస్తా అన్నారు. సో వాడు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేశాడు రా. పార్థు ఏమైందిరా? రే విక్రమ్, రే విక్రమ్, రే 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 ఏమైందిరా? రే రే ఏమైందిరా? నా వల్ల అంటే ఊరుకొని చెప్తున్నా. మరి ఎవర్రా రీజను? నేను చేసింది వాళ్ళ మంచి కోసమేరా. ఏంటి అసలు నువ్వు చేసింది? వాడు స్టడీస్ ఆగడానికి రీజన్ నువ్వే, వాడు లవ్ పోవడానికి రీజన్ నువ్వే, ఆఖరికి వాడి లైఫ్ పోవడానికి కూడా రీజన్ నువ్వే. సరిగ్గా మాట్లాడి చెప్తున్నా. రే, వాడు వాడి పిల్ల లైఫ్ మీద ఫుల్ క్లారిటీ మీద ఉన్నారు. తర్వాత ఏం చేయాలి, పిల్ల ఎప్పుడు చేసుకోవాలని కెరీర్ మీద మంచి ఫోకస్డ్గా ఉన్నారు. అరే, లవ్ అంటే అందరు అమ్మాయిలు అలాగే ఉండరురా. నీకు ప్రేమ నచ్చలేదంటే నువ్వు చూస్ చేసుకునే పర్సన్ రా, ప్రేమ కాదు. అరే, చాలా మంది అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ కొంతమంది మాత్రం వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్లో తన తండ్రిని చూసుకుంటారు. ఇప్పుడు ఒక రకంగా నువ్వు ఆ పిల్లకి తండ్రిని దూరం చేస్తున్నట్టే. ఇప్పుడు ఎక్కడున్నారా వాడు? ఇంకేడుంటాడు? హాస్పిటల్లోనే ఉంటాడు. అరే, ఈడు చేసినంతా చేసి ఇప్పుడు వస్తున్నాడు చూడరా. ఈడు మారితే కాలేజ్ అంతా బాగుంటుందిరా.
సారీ రాలే. వాడికి ఎట్లుందిరా ఇప్పుడు ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నారా